మనం బయలుదేరాం కానీ ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. సముద్రం ఏమి చిన్నది కాదు, చాలా పెద్దది. ఏమైంది? డీజిల్ అయిపోయిందని చెప్పాడు. నీకెలా తెలుసు? నా స్నేహితుడు డీజిల్ తక్కువగా ఉందని చెప్పాడు. అలాగా? అలాంటప్పుడు డీజిల్ ఎందుకు నింపలేదు? నువ్వు త్వరగా వెళ్ళాలని చెప్పావు కదా, అందుచేత డీజిల్ పోయిస్తే టైం వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను. నీకు నిజంగానే పిచ్చి. ఎనీ డౌట్స్? తెలుసు, అందుకే డాక్టర్ బాలు దగ్గర చికిత్స చేయించుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలంటారు? దీన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోదాము. నీకు నందు కన్నా ఎక్కువ పిచ్చే. నీళ్ళ ఎలా తోసుకుంటూ పోతాం? ఉండండి. అరే కీకీ టూటు ఎలా ఉన్నారు? డాల్ఫిన్ లానే ఉన్నాం. సరే చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ప్లేన్ కనిపించకుండా పోయింది, దాన్నే వెతుకుతున్నాం. అది ఎక్కడ క్రాష్ అయిందో మాకు తెలుసు. అందులో ఉన్న జనానికి ఏమైందో ఏంటో. అవును, మాకు తెలుసు. మాతో పాటు రండి. ఇక్కడ వాళ్ళని వెతకడం చాలా కష్టం. ఎనీ డౌట్స్? నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. అరే వావ్, పళ్ళు! ఇప్పుడే రాళ్ళు విసిరేసి తీసుకుంటాను. ఓరి నాయనోయ్, నాకు
అయ్యా. అరే ఏంటిది? జోర్దార్ పొప్పట్ని మింగేశాడు. పొప్పట్ని కాదు, గ్లాస్ ని మింగాడు. గ్లాస్ లో పొప్పట్టు ఉంది. నా టైం బాగుంది, అందుకే బతికిపోయాను. పోపట్ మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆగు, ఇప్పుడు నేను చట్నీ చేస్తాను. ఎవరు తప్పించుకోలేరు. ఎనీ డౌట్స్? వీల్లేదు, మనం వాళ్ళని కాపాడాలి. అటాక్ చేయండి. నాకు పిచ్చే, కానీ ఆ wolves తో పోరాటం చేయడం చాలా కష్టం కదా. ఇప్పటి వరకు బలవంతులతో గొడవ పడినట్టుగా చేశాము. అవును కదా తమ్ముడు? కలిసి ఉంటేనే కళ్ళ సుఖమన్నారు. అవునయ్యా, పదండి వెళ్దాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మా చేతులు మాట్లాడతాయి. ఏయ్ పిల్లి, నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? జోర్దార్, వాళ్ళు వెళ్ళరు. పిల్లలు వార్నింగ్ ఇస్తే వాళ్ళకి నచ్చదనుకుంటాను. నువ్వు కుక్కవి కదా, నువ్వు బెదిరించు. ఈ బుద్ధి లేని దానికి మనం బుద్ధి చెప్పుదాం. అటాక్! రైట్, వాడు బాగున్నాడు, నేను తీసుకుంటా. బామ్మా. తోతారాం, నువ్వు నన్ను కాపాడటానికి వచ్చావా? అవును. ఆగరా, 2 నిమిషాలు ఆగు, నేను మా బామ్మతో మాట్లాడొస్తా. సరే బామ్మ, నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. అరే, ఉన్నట్టుండి చీకటి పడిపోయిందేంటి? ఆగు, ఎందుకు తన్ని భయపెడుతున్నావు? ఇలా రావు, రా. ఇప్పుడు ఈ డాగి వచ్చి నీ మెదడుని సరి చేస్తుంది. వీడి సంగతి నేను చూస్తాను. రారా, వాలీబాల్ ఆడుకున్నారా? పారిపోతారు, వదిలేయండి. వినండి 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 నా హస్బెండ్ ఒక బాక్సర్. అరే ఏంటిది? తను ఏదైనా మామూలుగా చెప్తేనే చెవులు చినిగిపోతాయి. ఇప్పుడు మైక్ వేరే ఇచ్చారా? వదినా,
మనం మైక్ లో గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆయన బాక్సర్ అని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. నాకెందుకు అనుమానం? నాకు బాగా తెలుసు నా హస్బెండ్ ఒక బాక్సర్. ఆ విషయం మైకులో ఎందుకు చెబుతున్నారు? చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మధ్యలో ఎందుకు తల దూరుస్తున్నావు? లేదు లేదు, తనేవి అలా అన్నాడు తెలుసా? తను బౌబో అని అరుస్తాడు, లొడలొడ అని పోపట్టే మాట్లాడతాడు. ఏ? మళ్ళీ గాడిదలాగా మాట్లాడుతున్నావా? హా? తెలుసా నా పిల్లలు కూడా బాక్సర్సే. ఒక నిమిషం, ఈ విషయం చెప్పండి. ఎందుకు మైక్ తీసుకుని అరుస్తున్నారు? నేనేమి అరవడం లేదు, అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈ రోజు మా హస్బెండ్ మ్యాచ్ ఉంది తెలుసా? పాక్ 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 పాక్. ఏ? అవును, నా హస్బెండ్ ఒక బాక్సర్. మ్యాచ్ చూడడానికి తప్పకుండా రావాలి. అంతేకాదు మిగతా బాక్సర్స్ ని ఎలా కొడుతున్నారో వచ్చి చూడండి. పాక్ 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 పాక్. వినండి వినండి వినండి, నా హస్బెండ్ ఒక బాక్సర్. పాక్ 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 పాక్. ఎందుకు నన్ను కొట్టావు? పెద్దవాళ్ళని కొట్టకూడదు కదా. నేను బన్నీని కొట్టమని చెప్పలేదు కదా. నువ్వేగా చెప్పావు పెద్దవాళ్ళని కొట్టకూడదు అని. బన్నీ చిన్నోడే కదా, అందుకనే వాడిని కొట్టాను. అందుకని తమ్ముడిని కొడతావా? అదిగో అతను నా తమ్ముడు కాదు, వెళ్ళి అతన్ని కొడతాను. ఎవరతను అలా కొట్టేసి వెళ్ళిపోయాడు? అతనెవరో నాకెలా తెలుసు, కానీ నా తమ్ముడు మాత్రం కాదు. అంటే బన్నీ అన్నాడు కదా తమ్ముడిని కొట్టకూడదు అని. తను నా తమ్ముడు కాదు, అందుకే తన్ని కొట్టాను. వీడి బ్రెయిన్ మొత్తం దెబ్బింది. ఎనీ డౌట్? సమోసాని చట్నీలో ముంచుకొని తినాలి. తనని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. డాక్టర్ అవసరం ఏమీ లేదు, మేము చూసుకుంటాం. ఏమి దొరక్కపోతే అప్పుడు తిన్నట్టు ఫ్రైంగ్ పాన్ తో నువ్వు నన్ను కొడతావా? చప్పట్లు కొట్టండి. ఇదిగో ఈ ఫ్లవర్ పాట్ తో నీ అంతు చూస్తాను. వదలండి నన్ను, వదలండి. తనకి కోపం బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి తన తల మీద ఐస్ పెడదాం. ఎనీ డౌట్? జోర్దార్, అని నువ్వు కూర్చో. లేదు, తనంత చూసేంత వరకు నేను నిద్రపోను. ఇప్పుడు నువ్వు చల్లబడిపోతావులే. నేను ఆల్రెడీ టెన్షన్ గా ఉన్నాను, మీరు నాకు ఇంకా టెన్షన్ తెప్పిస్తున్నారు. ముందు నేను నీ సంగతి తెలుస్తాను. పారిపోండి. అయ్యా! గాడిదొచ్చి గుర్రం మీద కూర్చున్నట్టు ఈ రోజు నువ్వేంటి నా మీద వచ్చి పడుతున్నావు? చప్పట్లు. హానీ, ఏంటి ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? ఓరి నాయను, మీకేమైంది కన్నా సార్? నెంబర్ 1 లా ఉండే నేను 0లా తయారైపోయాను. ఈ హనికి పిచ్చెక్కింది. చప్పట్లు కొట్టండి. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఉదయం నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. అందరినీ కొడుతూ ఉన్నాడు.
అవును మేడం, నన్ను కూడా కొట్టాడు. జోర్దార్ నాకేం చెప్పాడంటే పెద్దవాళ్ళని కొట్టకూడదని. బండి నాకంటే చిన్న పిల్లాడు, అందుకనే కొట్టాను. అది అతనికి అర్థం అవడం కోసం అలా చెప్పాను. ఎందుకంటే తను కన్నా సార్ని కొడుతున్నాడు. నేను కన్నా సార్ని ఏమీ కొట్టలేదు. తాళం చెవి లేకుండా తాళాన్ని తెరుస్తున్నాడు. తను చెప్పేవన్నీ అబద్ధాలే, నమ్మకండి. నేను నిజమే చెప్తున్నాను. నేను కొట్టింది ఈగనే తెలుసా? రసగుల్లాని చెనక్కాయలని చెప్తున్నాడు. విన్నారా మీరు? చేసిందంతా చేసి మళ్ళీ ఏగని చెప్తున్నాడు. నేను ఈగని చెప్తున్నాను. ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది? పొద్దున్నుంచి నన్ను ఒక ఈగ హింసిస్తోంది. నేను దాన్ని కొట్టబోతే మధ్యలో కన్నా సార్ అడ్డొచ్చారు. నువ్వు ఫ్రైయింగ్ ప్యాన్ తో ఈగను కొడుతున్నావా? ఈగని కాకపోతే ఫ్లయింగ్ ప్యాన్ తో సింహాన్ని కొడతావా? నువ్వు నన్ను ఫ్రైయింగ్ ప్యాన్ తో ఎలా కొట్టావో చూడు. ఆ టైంలో ఈగ మీ తలపై వాలింది, అందుకే దాన్ని కొట్టాను. ఓ, అదన్నమాట విషయం. దీనివల్లనా హానికి పిచ్చెక్కిందని అపార్థం చేసుకున్నా. అరే బాబీ, సాయంకాలం పోటీకి బెస్ట్ ఆఫ్ లక్. మీరు బెస్ట్ ఆఫ్ లక్ నాకు చెప్పకూడదు, వెళ్ళి ఆక్టోబస్ కి చెప్పండి. అలాగా? అయితే నువ్వు ఫైట్ చేయడం లేదా? ఆక్టోపస్ ఫైట్ చేస్తున్నాడా? మేమిద్దరం ఎదురెదురుగా పోటీ పడబోతున్నాం. నీ ఆపోనెంట్ ని తక్కువ ఉంచిన వేకు బాబీ. నన్ను బాబీ బాక్సర్ అంటారు. వాడిని గట్టిగా 4 గుద్దులు గుద్ది వాడి సంగతి చూస్తాను. ఆక్టోపస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎనీ డౌట్స్? జోర్దార్ కూడా పెద్దవాడే కదా. ఇప్పుడు చూడండి. అరే చూడండి, స్కూటర్ కేమీ కాలేదు కదా? నీకు కనపడటం లేదా? జోర్దార్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా జుజుబీ. ఎంతకంటే బలంగా ఆక్టోపస్ ని అడ్డుకోబోతున్నాను. తర్వాత దాని పరిస్థితి ఏంటో మీరు నేరుగా వచ్చి చూసుకోండి. ఓకే? నా హస్బెండ్ ఒక బాక్సర్. పాపా పాక్. ఏయ్ గ్లాస్ లో ఉన్న లస్సీ లాగించండి, తర్వాత ఫైట్ మొదలెట్టండి. చప్పట్లు కొట్టండి. నా హస్బెండ్ ఒక బాక్సర్. పాపా పాక్. ఆ ఆక్టోపస్ కూడా బాక్సరే. చూస్తూ ఉండండి, ఆ ఆక్టోపస్ ని మా హస్బెండ్ ఎలా ఓడిస్తారో. ఏంటిది 8 గ్లౌజులా? చేతులు 8 ఉన్నాయి. బ్యాగ్ లో డబ్బు తక్కువగా ఉంది, ఆక్టోపస్ కి దమ్ము ఎక్కువ ఉంది. చప్పట్లు కొట్టండి. అయ్యో ఆపండి, బాబీ స్పృహ తప్పిపోయాడు. చెప్పింది వినండి, ఆగండి. వద్దు. నా హస్బెండ్ ఒక బాక్సర్. ఒకసారి చెక్ చేసుకోండి ఆయన ప్రాణంతో ఉన్నారా లేదా అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు షౌటు. బాబీ బాక్సర్ ఇప్పుడు అయ్యాడు నాకౌట్. చప్పట్లు కొట్టండి. అందరు బాక్సర్స్ కి పట్టేది ఈ గతే. ఎవరైనా నన్ను ఎదిరించి 5 నిమిషాలు నిలబడితే చాలు, నా ఓటమి ఒప్పుకుంటాను. ఓయ్ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ధైర్యం అంటే పైకి రా, అప్పుడు నా సత్తా చూపిస్తాను. పైకి రా. ఓకే. వద్దొద్దు, ఊరికే జోక్ చేస్తున్నాడు. తనని వదిలేయండి, తనకి నోరు ఎక్కువ. నీకు అసలు ధైర్యమే లేదు. నీలాంటి వాళ్ళ వల్లే మేము గెలుస్తున్నాం. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. 8 చేతులతో ఫైట్ చేస్తే నువ్వే కదా గెలుస్తావు. ఎవరైనా 8 గ్లౌసులు వేసుకుని ఆడతారా? నువ్వు కూడా 4 గ్లౌజులు వేసుకో. ఓ పని చేద్దామా? హిస్టరీ క్రియేట్ చేద్దాం. నేను ఒకే సమయంలో మీ ఇద్దరితోటి ఫైట్ చేస్తాను. అప్పుడు 8 గ్లౌజులు సరిపోతాయి కదా. ఈయన జోలికి నువ్వు రావద్దు. వచ్చేవంటే నేను చట్నీ చేసేస్తారు. ఎనీ డౌట్స్? ఏమైంది, మీకు ధైర్యం లేదా? మేము ఒప్పుకుంటాం. అసలు మీరేమనుకుంటున్నారు?
నా హస్బెండ్ నే ఈ విధంగా చేశాడు